గారు, జాన్ కొయ్య, హనీ జాన్సన్ గార్ల లైవ్ చూశాను. అందులో కరుణాకర్ యొక్క వీడియో ప్లే చేస్తూ వాళ్ళు లైవ్ చేశారండి. ఆ వీడియో చూపిస్తాను. ప్లే చేయండి బ్రదర్. ఏం పేలుతున్నారు? ఆరాధన పద్ధతులు లోకంలో ఉన్నప్పుడు నువ్వు నీ బొచ్చుగడి మధ్యలో వచ్చాడు. నీ దేవుడు అప్పుడుదా ఎక్కడో ఉన్నాడు. ప్లీజ్ అట్లా ఈ బొచ్చుగడి ఆరాధన పద్ధతులు బొచ్చుగడి ఏమంటారు చూడండి. బొచ్చుగడి మధ్యలో వచ్చాడు. నీ దేవుడు ఆరాధన పద్ధతులు లోకంలో ఉన్నప్పుడు నువ్వు నీ బొచ్చుగడి మధ్యలో వచ్చాడు. నీ దేవుడు అప్పుడుదా ఎక్కడో ఉన్నాడు. ప్లీజ్ అట్లా మాట్లాడదు. లేదండి, ఇప్పుడు మనం మాట్లాడండి. ఇప్పుడు విగ్రహారాధన లేకపోతే పాపం వ్యభిచారం అంటే నాకు అంతే బాధగా ఉంది. ఓకే, నేను రాముడిని విగ్రహం కూర్చోబెట్టిన ఆరాధిస్తుంది, వ్యభిచారం చేస్తున్నావు అంటే ఎంత దుర్మార్గం అది. మరి ఆ పెయిన్ లో నుంచి మాటలు అలాగే వస్తాయి, మనకి పద్ధతిగా రావు. నువ్వు నీ బొచ్చుగడి మధ్యలో వచ్చాడు. నీ దేవుడు అప్పుడుదా ఎక్కడో ఉన్నాడు. ప్లీజ్ అట్లా మాట్లాడదు. లేదండి, ఇప్పుడు మనం మాట్లాడండి. ఇప్పుడు విగ్రహారాధన లేకపోతే పాపం వ్యభిచారం అంటే నాకు అంతే బాధగా ఉంది. ఓకే, నేను రాముడిని విగ్రహం కూర్చోబెట్టిన ఆరాధిస్తుంది, వ్యభిచారం చేస్తున్నావు అంటే. చూసారా ఫ్రెండ్స్, ఇది వ్యక్తిగతమైన విమర్శ లాంటిది. అంటే నెత్తి మీద జుట్టు మీసం గడ్డ ఉంటే బొచ్చుగాడు అని అంటున్నాడు. మరి కరుణాకర్ బొచ్చుగాడా బోడిగాడా? అంటే కరుణాకర్ కూడా నెత్తి మీద జుట్టు మీసం గడ్డ ఉంది కాబట్టి కరుణాకర్ కూడా ఒక బొచ్చుగాడే. కానీ ఈ బొచ్చే కాకుండా నేను ఇంకా కొన్ని బొచ్చులు చూపిస్తాను, అవి మీకు వినిపిస్తాను చూడండి. ఈ బొచ్చుగాడికి మెడలో కూడా కొన్ని బొచ్చులు ఉన్నాయండి. అవి వేలగట్టుకొని ఉన్నాడు. అవి ఏంటంటే ఒక 4 రకాల బొచ్చులు మెడలో వేలగట్టుకున్నాడు. అవి ఏంటంటే ఫోన్పే, గూగుల్ పే, క్యూఆర్ కోడు, బ్యాంక్ అకౌంటు అనే 4 రకాలైన బొచ్చులు మెడలో వేలగట్టుకొని భిక్షం ఎత్తుకుంటాడు అనమాట. అంటే బొచ్చుగాడు ఎవరు? కరుణాకర్ అనే బొచ్చుగాడు ఇప్పుడు బిచ్చగాడు అయ్యాడు అనమాట. అది మీకు వివరించడం కోసం చెప్తున్నానండి. అలాగే దీపావళి రోజు లైవ్ చేసిన అనిల్ కుమార్ గారు, జాన్ కొయ్య గారు, హనీ జాన్సన్ గారు వాళ్ళ విషయంలో వాళ్ళ ఆర్గ్యుమెంట్లో ఒక 2 విషయాల్లో నేను విభేదిస్తున్నానండి. అవి ఏంటంటే, ఒకటి, కరుణాకర్ 2016 మధ్యలో వచ్చాడు, వాడు కూడా మొదట్లో రాలేదనేసి మీరు అన్నారు కదండి. ఆ విషయంలో నేను నా క్లారిటీ ఇస్తున్నాను. కరుణాకర్ వాళ్ళ పూర్వీకులు మొదటి నుంచి బిచ్చగాళ్ళేనండి. వాళ్ళ పూర్వీకులు ఒకరైనటువంటి టెంపుల్ స్టెప్ వాటర్ కింగ్ అంటే గుడిమెట్ల గంగరాజు వాళ్ళు ఎప్పుడూ కూడా గుడిమెట్ల దగ్గరే బొచ్చు పట్టుకొని ఉండేవారు. ఆ పరంపరని ఇప్పుడు కరుణాకర్ 2016 నుంచి కొనసాగిస్తున్నాడు. అంటే వాళ్ళ దగ్గర ఫిజికల్ బొచ్చు ఉండేది, ఇప్పుడు కరుణాకర్ దగ్గర డిజిటల్ బొచ్చులు ఉన్నాయి. అదే తేడా. అంటే మీరు మధ్యలో వచ్చారని అన్నారు కదా, అది మధ్యలో రావడం కదండి. వాళ్ళు మొదటి నుంచే ఈ పరంపరని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కరుణాకర్ 2016లో వచ్చి డిజిటలైజ్ అయింది కాబట్టి డిజిటల్ బొచ్చులు మెడలో వేలగట్టుకొని అడుక్కుంటున్నాడు ఈ బిచ్చగాడు అనేసి మీరు గమనించాలని కోరుకుంటున్నాను. ఆది బొచ్చుగాడు విడికేమి చెప్పేది, ఆది భిక్షగాడు వీడినేమి అడిగేది, ఏమి చెప్పేది ఏమి చేసేది. తరువాత రెండోది ఏంటంటే, కరుణాకర్ గారు 10th ఫెయిల్ అయినాడు అనే పలుమార్లు అంటున్నారు. కాబట్టి కరుణాకర్కి డిగ్రీ ఏమైనా ఇచ్చి నిలబెడదామని చూస్తున్నానండి. అవేంటంటే, నేను చిన్నప్పుడు చదువుకున్నాను పాజిటివ్ ఇంగ్లీష్ గ్రామర్లో పాజిటివ్ సూపర్లేటివ్ డిగ్రీస్ అనమాట. ఎప్పుడో చదివినట్టు విన్నట్టు గుర్తు నాకు. అవి ఏమైనా ఇచ్చి డిగ్రీ ఇద్దాం అనుకుంటున్నాను. ఎలాగంటే, షార్టర్ షార్టెస్ట్, చీపర్ చీపెస్ట్, బిగ్గెస్ట్ బెగ్గర్, ఇవి డిగ్రీలు అండి. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు కరుణాకర్ని 10th ఫెయిల్యూర్ అనేటప్పుడు ఇలాంటి డిగ్రీలు కూడా ఉన్నాయని గమనించి మాట్లాడతారని కోరుకుంటున్నానండి. తరువాత ఉన్నది అమ్ముకొని కరుణాకర్ను నమ్ముకొని ఒక వ్యక్తి, ఆయన పేరు సత్యబాబు అండి, కరుణాకర్ చెంత చేరాడు.
ఒకప్పుడు స్వతంత్రుడిగా ఉండే ఆయన ఇప్పుడు బానిసత్వంలోకి వెళ్ళాడని నేను అనుకుంటున్నాను. అయితే నా గెస్ నిజమైతే ఇప్పుడు ఆయన శివశక్తి ఆఫీస్లో బాత్రూమ్ కడుగుతూ ఉంటాడని నేను గెస్ చేస్తున్నాను. కరుణాకర్ చెప్పిన దాని ప్రకారం ఈ సత్యబాబు గారు కూడా ఒక బొచ్చుగాడే. అంటే కరుణాకరు నల్లబొచ్చుగాడు, ఈ సత్యబాబు తెల్లబొచ్చుగాడు అని అర్థం అన్నమాట. చూసారా, ఇక్కడే బొచ్చుగారులలో ఎన్ని రకాలు ఉన్నాయో. బొచ్చుగారులలో రంగులు వేరయ్యా అని అర్థం అన్నమాట. ఈ బొచ్చుగాడు కరుణాకర్కి బిరుదులు ఇచ్చాడండి. అవి ఎటు చూద్దాం. ఏంటంటే బైబుల్ రత్న అని బిరుదు ఇచ్చాడనమాట. అయితే వీళ్ళు ఎప్పుడైనా బైబిల్ని బైబిల్గా వర్ణించారా, సంబోధించారా? ఒకడున్నాడు బోడిగాడు, వాడు ఎప్పుడూ కూడా ఏమంటాడంటే బొకడా బైబిల్ అంటాడు. అలాంటప్పుడు కరుణాకర్కి ఏం బిరుదు ఇవ్వాలి? బొకడా రత్న అనే బిరుదు ఇవ్వాలి. తరువాత ఎడారి మతము ఎడారి బుక్కు అంటారు కాబట్టి ఎడారి రత్న అనే బిరుదు ఇవ్వాలి. ఎందుకంటే ఒంటరిగా ఉన్న వాళ్ళని ఎడారితో పోలుస్తారు కాబట్టి కరుణాకర్కి పెళ్లి పెటాకులు ఏమీ లేవు కాబట్టి ఒంటరివాడు కాబట్టి ఎడారి రత్న అనే బిరుదే బాగుంటుంది. ఎందుకంటే చిలక ఏ తోడు లేక ఎడారంటి ఆశల వెనక అని ఏదో సాంగ్ ఉంది కదా. కాబట్టి తోడు గీడు ఏమి లేకపోతే వాళ్ళు ఎడారిలాగే పోలుస్తారు కాబట్టి ఎడారి రత్న అనే బిరుదు అయితేనే కరుణాకర్కి బాగా సూట్ అవుద్దని నా అభిప్రాయం. తరువాత ఇంకొక వ్యక్తి ఉన్నారండి. ఆయన యూనివర్సల్ స్టాండ్ ఫేమ్ భాస్కర్ రాజు గారండి. అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు స్ట్రాంగ్గా ఉండాలి, కానీ ఆయన అబద్ధం తడికిలా కూడా లేదు. ఎందుచేతంటే బేసిక్ సంస్కృతం రాదు అని ఈ భాస్కర్ రాజు గారు చెప్తూ ఉంటారు. అసలు సంస్కృతమే రాని వారికి బేసిక్ సంస్కృతం రాదు, వీరికి బేసిక్ సంస్కృతం రాదని చెప్పారనమాట. అలా చెప్పి అడ్డంగా ఇరుక్కుపోయారు అనుకోండి. వాటి వీడియోలు చూశాను. నేను చెప్పబోయేది ఏంటంటే ఈయన సంస్కృతం రాకుండా ఇలాగ కామెంట్లు చేస్తున్నారు కదా. అది ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తికి 2 కాళ్ళు లేవు. ఆయన మీద ఏమని అభియోగం వచ్చిందంటే, ఎక్స్ అనే వ్యక్తి 2 కాళ్ళు లేని వ్యక్తి వై అనే వ్యక్తిని 2 కాళ్ళతో ఎగిరి గుండెల మీద తన్నాడంట. ఈ విషయం కొంతమంది వింటే ఏమనుకుంటారు? అతనికి కాళ్ళే లేవు కదా, ఎగిరి గుండెల మీద తన్నడం ఏంటి అంటారు. సీఎం భాస్కర్ రాజు గారు కూడా అలాంటిదే. ఆయనకి సంస్కృతమే రాదు, కానీ ఆయన వేదాలకు భాష్యం రాశాడు. అది ఇది ఒకలాగే ఉందన్నమాట. అక్కడ అవదు అంటే ఇక్కడ అవలేనట్టే. కాబట్టి దాన్ని ఏమంటారంటే అచ్చమైన తెలుగులో చూచి వ్రాత అంటారు. అంటే కాపీ కొట్టడం అంటారనమాట. అది ఆ తర్వాత ఏంటంటే ఈయన అర్థాలు వేరేగా ఉన్నాయి అని చెప్పారు. ఎలాగంటే పశువు అంటే కిరణము, వెలుతురు ఏదో చెప్పుకొచ్చారు. అలాగే ఇంకొక అర్థం చెప్తాను. గతంలో చిరంజీవి స్వామి వారు చెప్పారు కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అనేసి. ఆయనకంట ముందు సత్యాద ప్రకాశంలోని 1875 అందులో కూడా దయానంద సరస్వతి వారు చెప్పారు, హిందూ అనే పదానికి అర్థం నీచ్ కమీన్ గులాం, నీచుడు అని అర్థం. అంటే నీచుడు, కాఫీరు, దౌర్భాగ్యుడు ఒకే అర్థం కింద వస్తాయి. వీటిని ఫ్రేమ్ చేసి నేను ఒక పదం, ఒక సెంటెన్స్ చెప్తానండి. అది రైట్ రాంగో చెప్పండి, మీరే చెప్పాలి. ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఒకప్పుడు నాస్తికుడుగా ఉండేవారు, కానీ ఆయన గ్రంథాలు చదివి రీసెర్చ్లు చేసి నీచుడుగా, దౌర్భాగ్యుడిగా, ఒక పశువుగా మారారు అని చెప్పాను. అంటే అర్థం ఏంటంటే నాస్తికుడిగా ఉన్న ఆయన ఆస్తికుడిగా అంటే హిందూ ధర్మంలోని ఒక ఆశాకిరణంగా మారారు అని అర్థం అన్నమాట. అది నేను చెప్పింది కరెక్టా రాంగా మీరే చెప్పాలి. అలాగే ఈ కరుణాకరు, లలిత్ కుమారు, రాధా మనోహర్ దాసు,
నీచులుగాను దౌర్భాగ్యులుగాను పశువులుగా మన ఉన్నారు అని అర్థం. అది అర్థం కరెక్టేనండి. అంటే హిందూ కిరణాలుగా వెలుగొందుతున్నారు అని అర్థం అనమాట వారు చెప్పిన ప్రకారంగా. ఇంకా చివరగా రాధా మనోహర్ దాస్ గారి గురించి 2 విషయాలు చెప్పి ముగించేస్తానండి. కరుణాకర్ చెప్పినట్లు రాధా మనోహర్ దాసు బొచ్చుగాడ, బెచ్చగాడ, బోడిగాడ అనేది నా ప్రశ్న అన్నమాట. అయితే ఈ విషయంలో చెప్పాలంటే బొచ్చుగాడు అంటే రాధా మనోహర్ దాసు ఫిజికల్ బొచ్చు పట్టుకొని ఊర్ల వెంబడి తిరుగుతూ ఉంటాడు. కరుణాకర్ లాగా డిజిటల్ బొచ్చు కాదు, అది ఫిజికల్ బొచ్చు, డైరెక్ట్గా డబ్బులు పుచ్చుకుంటాడు కాబట్టి బొచ్చుగాడే. కానీ ఇంకో పక్క ఆయనకి ఏమీ లేదు, వెంట్రుకలే లేవు కాబట్టి బోడిగాడు కూడా అనొచ్చు అనమాట. నెక్స్ట్ బిచ్చగాడు అంటే బిచ్చగాడే. ఇది రాధా మనోహర్ దాస్ గారి గురించి అండి. రాధా మనోహర్ దాస్ గారి గురించి చాలామంది చాలా విషయాలు చెప్పారు, కానీ నేను వాళ్ళు చెప్పలేని విషయం చెప్తాను. చాలామంది ఏమన్నారంటే కండపట్టిన ఫోటో పెట్టమంటున్నాడు, తర్వాత 100 మందిని కంటానంటున్నాడు అనేసి చాలా విషయాలు చెప్పారు. కానీ ఆ ఆడియో టేప్లోనే ఒక విషయం నేను చెప్పి ముగించేస్తానండి. ఆ వ్యక్తి ఆ లేడీతో ఏమని మాట్లాడతాడంటే, ఇవన్నీ మాటలు కరెక్టే కానీ అదనంగా ఏం మాట్లాడతాడంటే, మీరు వడ్డించేవారు ఎప్పుడూ తినలేరు, నేనే తినాలి కాబట్టి మీరు వడ్డించేవారే అనేసి ఆ అమ్మాయితో మాట్లాడతాడనమాట. వడ్డించేవారు తినలేరు అంటే ఈయన తింటాడనమాట, ఆవిడ వడ్డించమంటున్నాడు. సరే వడ్డించింది అనుకోండి, ఈయన ఏం చేస్తాడు తెలుసా? ఈయనకి అజీర్తి అనే ఒక రోగం ఉంది కాబట్టి ఈయనకి అరగదు, కాబట్టి ఈయన తినలేడు. ఏం చేస్తాడంటే వీళ్ళ అనుచరులు పక్కన ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అరటిపళ్ళు ఉంటే అవి తిని చక్కగా పడుకుంటాడు. వడ్డించిందంతా నేలపాలు అయిపోద్ది అనమాట. అది ఈయన యొక్క డబల్ మీనింగ్ డైలాగులో అంతర్యం అనమాట. ప్రతిదీ డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడి సొల్లు కార్చుకుంటూ ఉంటాడనమాట. ఇతను కూడా ఈ ధర్మాన్ని ఉద్ధరించే ఒక ఉద్దండుడు అనమాట. గతంలో ఏమైందంటే ఉత్తరప్రదేశ్లోని ఇటావా అనే ప్లేస్లోని ఒక యాదవ్ కథావాచకుడికి ఏం చేశారంటే, ఆయన పట్టుకొని గుండి గీసి బ్రాహ్మణ స్త్రీల యొక్క మూత్రం చల్లి శుద్ధీకరింపడ్డావనేసి వదిలేశారనమాట. అలాగే ఇక్కడ కనుక జరిగినట్లయితే ఊహించి చెప్తున్నాను అనమాట. అదే ఇక్కడ ఈ రాధా మనోహర్ దాసు బ్రాహ్మణుడు కాదు కదా, ఇలాగ ఈయన చెప్పకూడదు కదా, ఇలాగ ప్రసంగాలు చేయకూడదు కదా అనేసి ఎవరైనా ఊహించి ఏమైనా చేసినట్లయితే ఇతనికి గుండె గీయడానికి బొచ్చు లేదు కాబట్టి ఆల్రెడీ గీసే బోర్డుగానే ఉంటుంది. కాబట్టి చేయవలసింది ఏమిటంటే బ్రాహ్మణ స్త్రీల యొక్క మూత్రం ఒక డబ్బాకి పట్టి అందులో ఈయన్ని బుట్టములు గేయించి పంపిస్తారని నేను అనుకుంటున్నాను అన్నమాట. అది చేస్తారు. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియోను విన్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి. అది అన్నమాట కరుణాకర్ చెప్పిన దానికి బొచ్చుగాడు అని చెప్పిన దానికి కరుణాకర్కి ఎక్కువ బొచ్చులు ఉన్నాయి. శరీరం మీద బొచ్చు ఉంది, మెడలో బొచ్చులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కరుణాకర్కే బాగా వర్తిస్తాయనేసి నా అభిప్రాయం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.